ఏంటో అసలు గోరింటాకు వేపాకు కూడా కొనుక్కునే రోజులైతే వచ్చేసాయి. బెంగళూరు బనశంకరి అమ్మవారి దగ్గర అయితే ఈ గోరింటాకు వేపాకు అయితే సేల్ చేస్తూ ఉన్నారు. కట్ట 20 రూపీస్ అని. ఇంకా మన పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిదంటారు కదా అనేసి నేనైతే గోరింటాకు అయితే తీసుకున్నాను. ఒక కట్ట అయితే నీట్గా అయితే ఒలిచేసుకోవాలి పుల్లలు లేకుండా. ఈ గోరింటాకు రెడ్డిగా పండడానికి ఎలా రుబ్బుకోవాలైతే చూసేయండి. నీట్గా గోరింటాకు అయితే ఒలిచేసుకొని చింతపండు 1.5 డే పులియపట్టిన పెరుగు అలానే నిమ్మకాయ అయితే వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. జోరు అవ్వకుండా గట్టిగానే పట్టుకోవాలి. ఒకవేళ జోరు అయిందంటే కనుక ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే గోరింటాకు అయితే బాగా గట్టి పడుతుంది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గోరింటాకు కోసుకొచ్చిన రోజే పెట్టుకోవాలి అని, నిద్ర కాయకూడదు అని. అయితే మనం బయట అయితే తెచ్చుకున్నాం కదా, అది ఎన్ని రోజుల ముందు కోసింటారో ఏమో తెలియదు. కానీ నేనైతే కట్ట తెచ్చుకున్న రోజే అయితే రుబ్బేసి పెట్టేసుకున్నాను. గోరింటాకు అయితే చాలా రెడ్గా పండింది. ఇంకా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే పెట్టేసుకోండి. నాకు ఇలా పెట్టుకోవడమే ఇష్టము. ఇంకా నైట్ అయితే పెట్టేసుకున్నాను. మార్నింగ్ అయితే బాగా వాడిపోయి రాలిపోతుంది గోరింటాకు. ఇంకా తర్వాత తీసేసుకొని కొద్దిగా కొబ్బరి నూనె కావాలంటే అప్లై చేసుకోండి. అలానే అయితే వాటర్లో డిప్ చేయొద్దు. అంత గోరింటాకంతా తీసేసి వాటర్లో అయితే కడిగేసేయండి. వీడియో అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మీలో ఎంతమంది ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నారో కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.